1 ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు ప్రైవేట్ వాళ్ళకి, అది టీటీడీకే ఉండాలా, అది ఏడుకొండల ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డు కాపక్కున్నటువంటి 20 ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కాపక్కున్నటువంటి ల్యాండ్లో మనం ఈ 20 ఎకరాలు 25 ఎకరాలు ఇచ్చేసి ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండ కానుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది, ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేలు. అసలు నేను అడుగుతాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని? ముంతాజ్ హోటల్కి. మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు, అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు, ఇదేనా రియల్ ఎస్టేటా? ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది, దాన్ని 1 ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు, టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇచ్చారో ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? దాన్ని చెప్పండి ముందు మీరు. ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ అని. సిగ్గుండాలి మీరు ఆ మాట అంటానికి. సిబిఐ పేరు ఎత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను. 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు. మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి? కోట్లు టన్నులు డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది. ఇక్కడ లేరా స్టేట్లో ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి. అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద జల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతారంట. నిన్నోడు అంటారండి, ఇందాక రోజు మాట్లాడతారు టీటీడీ మీద. మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ అని. సిగ్గుండాలి మీరు ఆ మాట అంటానికి. సిబిఐ పేరు ఎత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను. 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు.
మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి, కోట్లు కోట్లు టన్నులు డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది. ఇక్కడ లేరా స్టేట్ల ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి. అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద జల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతారంట. నిన్నోడు అంటే ఇందాక రోజు మాట్లాడతారు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు పూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు. తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ. ఇంతనా? రోజు బుర్ర చల్లుతాడు. చల్లు బుర్ర, చూసుకుంటాం మేము కూడా. కాబట్టి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తూ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జనక క్షేత్రంగా చేసుకున్నటువంటి పార్టీ మనుషులు వాళ్ళు ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత టీటీడీలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేసి మేము ముందుకు వస్తుంటే ఈరోజు మా చైర్మన్ గారు చెప్పినట్టు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ అంట. ఎస్ఐ ఎంక్వైరీ చేయాలి. ఒక ఎస్ఐ ఎంక్వైరీ చేస్తే నువ్వు చేసిన అంతా బయటపడుతుంది. తొందరలో ముందుంది ముసళ్ళ పండుగ అంటారు కదా, తొందరలోనే ఏమేం జరిగిందో 2-3 ఉదాహరణలు చాలు. ఇంతకుముందు మీడియా మిత్రులు అడిగినట్టు పరకామని 100 కోట్లు దాంట్లో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేస్తారు. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఈవో ఎండార్స్మెంట్ లేకుండా లాస్ట్ సెక్షన్ పోకుండా ఒక ఏవిఎస్ ఎట్లా పోయి కాంప్రమైజ్ చేసుకుంటాడు కోర్టులో? ఎవరు ఒత్తిడి పెట్టారు? ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది మిత్రులారా. వీ గాట్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, దట్స్ వై వీ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని ఒక్క పాయింట్ చేయాలి. ఎవరు ఆ పోలీస్ అధికారి? టీటీడీ లాంటి ధార్మిక సంస్థ పైన ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరు ఆ రోజు అధికారి? నిన్న మొన్న స్విమ్స్ లో మెడికల్ షాపులు 20,000కి వాళ్ళ అనుచరుడికి ఇచ్చాడు. స్విమ్స్ మెయిన్ దీంట్లో బయట 18,000కి ఇచ్చారు. 20 టెండర్లు పిలిస్తే 35 లక్షలు ఒకదానికి, 23 లక్షలు ఒకదానికి వచ్చింది. అంటే దాదాపు నెలకి 60 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఎవరి జేబులోకి వెళ్ళింది? మొన్న జరిగినటువంటి స్విమ్స్ మెడికల్ టెండర్లో కూడా టెండర్లు వేయద్దని చెప్పి ఒత్తిడి తెచ్చినారు. అంటే వాళ్ళు ఇష్టం అనుకుంటున్నారా టీటీడీలో?
లోపల అన్అఫీషియల్ క్యాంటీన్ నడుస్తుంది స్విమ్స్ లో. తులాభరణంలో అవినీతి క్యార్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు ఈరోజు మా గురించి, మా చైర్మన్ గారి గురించి మాట్లాడడం ఇది మంచిది కాదు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అంటే భక్తులు బాధపడతారని చెప్పి చాలా విషయాలు చైర్మన్ గారు, ధర్మకర్త మండలి సభ్యులు మేమే ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. దీన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఏ విధంగా చేయాలో ఆ పరకామణి ఇష్యూ మేము ఇప్పటికే చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ కేసు రీఓపెన్ చేస్తున్నాము. ఎందుకంటే లోక్ అదాలత్లో ఒకసారి కాంప్రమైజ్ చేసిన తర్వాత పోలీస్ అధికారులకి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి త్రూ హైకోర్టు ముఖ్యమంత్రి గారిని అనుమతి తీసుకున్నాము. ఖచ్చితంగా వారు టీటీడీ విషయంలో ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏ విషయమైనా చైర్మన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి అని చెప్పి బోర్డుకి స్వేచ్ఛనివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు దయచేసి నోటును అదుపులో పెట్టుకోండి. రాజకీయ నిరుద్యోగ మిగిలిపోయినట్టు మీరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అనేక అభాండాలు, ఒక్కటైనా నిజం ఉంది మీరు మాట్లాడే దాంట్లో? వారానికి ఒకసారి వచ్చి మాట్లాడుతున్నారు, ఒక్కటైనా నిజం ఉందా? అన్ని అవాస్తవాలు, అబద్ధాలు. కాబట్టి మీరు నోటిని అదుపులో పెట్టుకోండి. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయంగా మమ్మల్ని, మా ఎన్డీఏ కూటమి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అసలు ఈరోజు ముంతాజ్ హోటల్స్ గురించి టాపిక్ వచ్చింది. ఆ రోజు 7 కొండలు 2 కొండలు చేసింది ఎవరయ్యా? దీనికి సమాధానం చెప్పండి. కోట్లాది మంది హిందువుల తరపున ఆ రోజు మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ ధర్నాలు చేస్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది. 7 కొండల్ని 2 కొండలు చేస్తే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. మిత్రులారా, ప్రజావర్ స్వామి వారు వచ్చి ఆ రోజు రాజీ చేశారు. దాంట్లో అప్పుడు ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, వారు ఆ రోజు దాంట్లో పాల్గొన్నారు, చర్చలు జరిపారు. జీవో నెంబర్ 746 అండ్ 747 ఆ రోజు రావడం జరిగింది. మీ చేతగానితనం వల్ల అసలు మీకు భక్తి లేదు అంటే మాట్లాడకూడదు ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి. మీకు భక్తి లేదు, భయం లేదు. కాబట్టి 24 గంటలు గోవు నుంచి గోవిందుడి వరకు మీరు ఈ మధ్య గమనించినట్టయితే గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఆరోపణ చేస్తున్నారు. వారు మాట్లాడే దాంట్లో ఒకటి కూడా నిజం లేదు. మిత్రులారా, రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద బోర్డులో కూడా జరిగినటువంటి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో విత్ ఎవిడెన్స్ తొందరలోనే మా విజిలెన్స్ ద్వారా మేము ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఒకసారి స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత, ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్యారలల్ గా ఇంకో ఎంక్వైరీ చేసే అవకాశం లేదని చెప్పి మా లా డిపార్ట్మెంట్ చెప్పింది. కాబట్టి దాన్ని ఎలా ముందుకు పోవాలి, ఆ విధంగా ఖచ్చితంగా ముందుకు పోతాం. దయచేసి ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏదైనా తప్పు జరిగితే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. కానీ తప్పు లేకుండా మేము 11 నెలలు టీటీడీ పాలన మేము ముందుకు తీసుకువస్తున్నాం. ఒక అవినీతి ఆరోపణ లేకుండా. మిత్రులారా, గతంలో టీటీడీ సేవా టికెట్లు కానీ, లడ్లు కానీ, రూములు కానీ రోజు కోట్ల రూపాయల చేతులు మారినాయి. లక్షలు కాదు, కోట్ల రూపాయల చేతులు మారింది. ఈరోజు ఒక్క రూపాయి కూడా అవినీతి లేక నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా బోర్డు మెంబర్స్ కానీ, మా టీటీడీకి ఆఫీసులో ఎక్కడైనా సరే మా దీంట్లో ఎక్కడైనా అవినీతి జరుగుతుందని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి. రోజు అవినీతే కదా మీది, అవినీతి క్యార్ ఆఫ్ అడ్రస్ మీరు కదా. కాబట్టి ఇది మంచిది కాదు. టీటీడీ మీద అబాండాలు ఇస్తే మాత్రం భవిష్యత్తులో మా చైర్మన్ గారు చెప్పినట్టు తిరుపతిలో ఉండే అర్హత కూడా మీరు కోల్పోతారు.